ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున మరలా ఈ నిన్నటి వర్క్ కార్యక్రమంలో మిమ్మల్ని కలుసుకోవడం ఎంతో సంతోషం. పలు రకాల వార్తలు, అంటే సంతోషమైన వార్త ఒక ప్రక్క, యుద్ధపు వార్తలు, కరువును గూర్చిన వార్తలు చాలా ఉన్నాయి ఈరోజు. అందులో 4 ముఖ్యమైన విషయాలనే చూడబోతున్నాము. రండి మనం కార్యక్రమంలోనికి వెళ్దాం. మొట్టమొదటిగా ఇశ్రాయేలు వారి పార్లమెంట్, నెసెట్ అని చెప్తారు. అందులో ఒక రెజల్యూషన్ పాస్ చేశారు. అది ఏంటని అడిగితే, యూదయ, సమరియా ఇవి 2 ఇశ్రాయేల్ కంట్రోల్కి తీసుకొచ్చి వారి యొక్క మ్యాప్లోకి, పాలనలోకి తీసుకుని వచ్చారు. యూదయ, సమరియా అంటే ఒకవేళ ఏంటని తెలియకపోతే ఈజీగా అర్థమయ్యేలాగా చెప్తాను. పాలస్తీనియన్లు ఒక భాగంలో నివసిస్తున్నారు. అంటే 1967 నుండి అది వారి భాగముగా చెప్పబడుతూ ఉంది. ఇంకా చెప్పాలంటే 1948లో ఏర్పడిన యుద్ధంలో వారందరూ బయటికెళ్ళిపోయారు. అంటే ఆ ఇశ్రాయేలు ప్రధాని చెప్పింది వినకుండా బయటికెళ్ళిపోయారు. ఆ భాగంలోని వారు ఉంటూ ఉండారు. తర్వాత అక్కడ ఒక 70 సంవత్సరాలు ఉండటం వల్ల అది తమ యొక్క దేశముగా వారు సవర్నిటీ వారికైనదంటూ వారు ఐరోపాలో రిజిస్టర్ చేశారు. ఐరోపాలోనూ దీనికైన రెజల్యూషన్ పాస్ అయి వారికైనదిగా చెప్పబడుతుంది. ఇది ఇశ్రాయేలు ఎదిరిస్తూ ఉంది. అది కూడా మా స్థలమే, వారు ఆ స్థలములో ఉండడానికి మేము అనుమతి ఇచ్చాం, అంతే, అది ఎలా స్వంతం కాగలదు అని చెప్తున్నారు. అందులో ఒకవైపు న్యాయముంది. అయితే ఇశ్రాయేలే మమ్మల్ని వెళ్లగొట్టింది, పూర్తి స్థలం మాదే అని చెప్పి పాలస్తీనా చెప్తోంది. ఇది ఒక పెద్ద చరిత్ర, మనందరికీ తెలుసు. అలాగుంటున్నప్పుడు ఆ యూదయ, సమరియా అనే భూభాగాలు ఉన్నాయి గదండి, ఆ భాగాలు మాకు స్వంతం అనేది వాళ్ళు చెప్తూ ఉన్నారు. ఇప్పుడు అదే పాలస్తీనాకి సెపరేట్ దేశంగా చేసుకొని వారికి ప్రధాని, అధ్యక్షులందరూ ఉన్నారు. ఇప్పుడు అకస్మాత్తుగా ఇశ్రాయేల్ పార్లమెంట్లో ఒక రెజల్యూషన్ని పాస్ చేసి అది మొత్తంగా మాది అని చెప్పి దీనికి పూర్తి మద్దతు దొరికింది. దాదాపు 120 మంది ఉన్న మెంబర్స్లో 71 మంది, అయితే హాజరైన వారు 84 మందే. అందులో 13 మంది ప్రతికూలం, 71 మంది మద్దతు. సో ఇప్పుడు యూదయ, సమరియా ఎవరి కంట్రోల్లో ఉందంటే ఇశ్రాయేల్ కంట్రోల్కి వచ్చినట్టు వారి పార్లమెంట్లో చట్టం అమలు చేసి అందులో నివాసం ఏర్పరచుకోవాలి. అంటే ఏంటి అర్థమంటే ఆ ప్రాంతము మనవైపుగా తీసుకోవాలి, అది మనది అంటున్నారు. ఇది అబ్రహాము కాలం నుండి మనం బిబ్లికల్గా చూస్తే అదే నిజము, అదే సరి. ఈనాటి ప్రకారంగా చూస్తే కూడా ఏ చట్ట ప్రకారం చూసినా అదే సరి. అయితే ఒక కాలఘట్టంలో అక్కడ పాలస్తీనీలు ఉంటూ వారి ప్రాంతమని వారు చెప్పుకుంటున్న దాన్ని బట్టి అది వారి ఆక్రమణ అంటున్నారు. ఎవరంటున్నారు? ఇశ్రాయేలీలు వారి ఆక్రమణ అంటున్నారు. సో ఇప్పుడు ప్రాముఖ్యమైన రెజల్యూషన్ పాస్ అయింది, అక్కడ వాళ్ళు పాస్ చేశారు. సో ఇప్పుడు అక్కడ ప్రవాసం జరుగుతుంది. ఇప్పుడు దీనికి మధ్యలో యూకేలో ఉన్న అతి ముఖ్యమైన వాళ్ళని డిప్లొమాట్స్ అని చెప్తారు. చాలా ప్రాముఖ్యమైన వ్యక్తులు, మేధస్సు గలవారు లేక మేధావులు అని అంటారు. వీళ్ళందరూ ఏం చేస్తున్నారంటే అది వెంటనే ఒక 2 స్టేట్ సొల్యూషన్, అంటే యెరూషలేమును 2గా భాగించి సగం పాలస్తీనులకు. ఇప్పుడు వీళ్ళేమంటున్నారు? పాలస్తీనా ఒక దేశమే కాదు, ఆ యూదయ, సమరియా అంతా మాకు అని వారు చెప్తున్నారు. దీనికి మధ్యలో ఇటువంటి ఒక సంభవం జరుగుతూ ఉంది. అంటే పాలస్తీనా మొత్తం మాకు స్వంతం అని వాళ్ళు చెప్తున్నారు. పాలస్తీనాకి క్యాపిటల్గా మీరేం చేయండి, ఇశ్రాయేల్లో యెరూషలేముని 2గా భాగించండి అని వాళ్ళు చెప్తున్నారు. సో ఈ సమస్య ఇప్పుడు 2వ ఘట్టానికి వెళుతుంది. ఒకవేళ ఈ ఆక్రమణను తొలగించాలని ఇశ్రాయేల్ ఇష్టపడితే, లేకపోతే ఇశ్రాయేల్ వారి మరొక యుద్ధము అక్కడి నుండి ఆరంభమైనా ఇది మరొక సమస్యకి దారితీస్తుంది. సో ప్రవచన ప్రకారంగా ఏం జరుగుతుంది? బిబ్లికల్గా చెప్తున్నాను. ఏంటని అడిగితే మత్తయి సువార్త 24వ అధ్యాయంలో యేసుక్రీస్తు ఒక మాటను చెప్తున్నాడు. అంటే 12 నుండి 15 వచనాల్లో ఉంది. అంటే నాశనకరమైన హేయ వస్తువును గురించి దానియేలు ప్రవక్త చెప్పి ఉన్నాడే, చదువువాడు గ్రహించుగాక. అంటే రానున్న పరిశుద్ధ స్థలము, వారి యొక్క దేవాలయాన్ని గురించి అక్కడ ఉంది. సో ఇప్పుడు ఆ దేవాలయం కట్టనారంభించారో అవన్నీ మనకు తెలుసు. అందులో చదువువాడు గ్రహించునుగాక, అది మీరు పరిశుద్ధ స్థలంలో చూచున్నప్పుడు. అంటే ఒక దుర్మార్గుడైన రాజు లేక సర్వాధికారి ఇశ్రాయేలులో దేవాలయంలో వచ్చి నుంచుంటాడు. ఒక ప్రెసిడెంట్ గానో, ఒక యూరోపియన్ యూనియన్ ప్రెసిడెంట్ గానో ఎవరైనా నుంచుంటారు. అది చూచినప్పుడు యూదయలో ఉండువారు కొండలకి పారిపోవాలి. అప్పుడు యూదయలో ఇశ్రాయేలు ప్రవాసము కావడం అనేది నిదర్శనం ఈ వాక్యం ప్రకారం. ఇప్పుడు యూదయలో వారు ప్రవాసం కావాలి. యూదయ, సమరయ ప్రాంతాలను చూస్తూ ఉన్నాం. సో సమరయ అన్నది ఒక కాలఘట్టంలో ఇశ్రాయేల్ ప్రాంతంగా ఉండిందే. సమరయాని వారు రాజధానిగా కూడా ఉంచుకున్నారు. 12 గోత్రాలను 10-2గా భాగించేప్పుడు ఒకవైపు సమరయ రాజధానిగా ఉండింది. దీని గురించి చెప్పాలంటే చాలా ఉంది. ఇప్పుడు సమస్య ఆరంభమైంది. వీళ్లు దానికి మధ్యలో తమ వశము చేసుకోవాలని ఇష్టపడుతున్నారు. ఇదే ఈ కార్యక్రమంలో చెప్పదలుచుకున్నాం. దీని అప్డేట్ని రానున్న కాలంలో మీతో చెప్తాం. తర్వాత మరొక ముఖ్యమైన ఇశ్రాయేల్ విషయాన్ని చూడబోతున్నాం. ఇప్పుడు ఇశ్రాయేలు దేశం యొక్క ప్రతినిధులు ఎవరిని చూశారని అడిగితే ఉక్రెయిన్ యొక్క అధిపతిని చూశారు, జెలెన్స్కీని చూశారు. ఇది భయంకరమైన టర్నింగ్ పాయింట్. ఎందుకని వారు చూశారని అడిగినట్లయితే ఇరాన్ వారి యొక్క ఆ ఆధిపత్యం, ఆ మధ్యప్రాచ్య ప్రాంతంలో ఉన్న ఇరాన్ యొక్క పాలన మాత్రం కాదు. ఇప్పుడు ఉక్రెయిన్ రష్యాకి వారు జరుగుతుంది కదా, ఈ వార్లో రష్యాకి ఇరానే అణు ఆయుధాల సహాయం చేస్తుంది లేక ఆయుధాల సహాయం చేస్తుంది అంటున్నారు.
యోచించండి, రష్యాకి ఇరాన్కి మధ్య సంబంధం ఇక్కడ యుక్రెయిన్కి మొట్టమొదటిగా బహిర్గతంగా ఇస్రాయేల్లోనికి వస్తుంది. ముందుగానే ఇస్రాయేల్ యుక్రెయిన్ హెల్ప్ చేస్తుంది అనేటువంటిది ఒక పరోక్షంగా చెప్పబడింది. కొన్ని సంవత్సరాలకు ముందుగా రష్యా ఉక్రెయిన్ సమస్య స్టార్ట్ అయిన తర్వాత నేను చెప్తున్నాను, ఇస్రాయేల్ సైనిక దళాలను వారి యొక్క ఆలోచన సమావేశములో కలుసుకున్నట్టుగా ఫోటోలు బయటకొచ్చాయి. దానికి కూడా ఇస్రాయేల్ ఏం చెప్పలా. కాని ఈసారి బహిరంగంగా కలుసుకున్నారు. ఎందుకోసం కలిశారు అని చూసినట్లయితే రష్యాకిని ఇరాన్కి మధ్య ఉన్న సంబంధములో ఉక్రెయిన్కి సహాయపడటానికి ముందుగా అమెరికా చేస్తూ ఉంది. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ లోనికి వచ్చాడు. ఇప్పుడు సహాయపడతానని చెప్పాడు. ఇప్పుడు ఇస్రాయేల్ లోనికి వస్తోంది. ఆటోమేటిక్గా ఇస్రాయేల్కి రష్యాకి మధ్య నేరుగా యుద్ధం స్టార్ట్ కావడానికి కారణం ఏర్పడుతోంది. ఇదే మీకు చెప్పదలిచా. ఏహెచ్కేల్ 38, 39 చెప్తున్నాం కదా, రష్యా ఇస్రాయేల్కి విరోధంగా రావాలనేటువంటిది. ఇప్పుడు ఒక మంచి కారణం రష్యాకి దొరికింది ఇస్రాయేల్కి విరోధంగా రావడానికి. ఒకవేళ ఇందులో ఉక్రెయిన్కి నేరుగా మిలిటరీ సహాయాన్ని ఇస్రాయేల్ చేయని ఆరంభిస్తే రష్యా ఇస్రాయేల్కి విరోధంగా లోనికి వస్తుంది. ఆటోమేటిక్గా ఇరాన్కి మద్దతిచ్చేవారు వస్తారు. దానికి మధ్యలో ఇస్రాయేల్ వారు ఇరాన్ మమ్మల్ని దాడి చేస్తుందని చెప్పి ఉన్నారు. అలా తాకితే ఇస్రాయేల్ వారి హార్ట్, ఇస్రాయేల్ యొక్క మధ్య ప్రాంతాన్ని మేము లేకుండా చేస్తామని చెప్తున్నారు. మరలా సమస్య ఆరంభమవుతుంది. సో మరలా మిడిల్ ఈస్ట్ యొక్క ప్రాంతాలలో అల్లకల్లోలమైన ఒక యుద్ధ వాతావరణం, బైబిల్లో చెప్పబడిన ఒక అంతిమ కాలం యొక్క ముఖ్యమైన గుర్తులు బహిరంగంగా తెలియవస్తుంది. ప్రభు చిత్తమైతే దీని గురించిన అప్డేటు మీకు రానున్న కాలంలో అవి తెలియజేస్తాం. మనం తర్వాత అతి ముఖ్యమైన ప్రవచన నెరవేర్పును మనం చూద్దాం. ఇది కొంచెం మనసుకు కష్టమైన విషయమే. ముందుగానే దీని గురించి మనము మాట్లాడి ఉన్నాము. అయితే తిరిగి దాని గురించి చెప్పాలనుకుంటున్నా, ఎందుకంటే దీని యొక్క అప్డేట్గా ఇది ఉంది. యెషయా ప్రవచన పుస్తకం 14వ అధ్యాయంలో 29వ వచనం నుండి ఒక అతి ముఖ్యమైన ప్రవచన వాక్యముంది. ఫిలిస్తీయా, నిన్ను కొట్టిన దండము తుత్తనీయులుగా విరోబడినని అంతగా సంతోషింపకము. సర్పబీజము నుండి మిడునాగు పుట్టును, దాని ఫలము ఎగురు సర్పము. అప్పుడు అతిబీదలైన వారు భోజనము చేయుదురు, దరిద్రులు సురక్షితముగా పండుకొందురు. కరవుచేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. ఈ వాక్యాన్ని బాగా గమనించండి. కరవుచేత నీ బీజమును చంపెదను, అది నీ శేషమును హతము చేయును. ఒకటి కరువు, మరొకటి హతము. ఈ వాక్యము అట్లే ఈరోజు జరిగింది. గాజాలో చాలా గొప్ప కరువు. ఒక తల్లి ఈ విధంగా చెప్పినట్టు బీబీసీ వార్తలో వచ్చింది. ఏం చెప్పిందంటే, నా 4 బిడ్డలకి ఆహారాన్ని పెట్టాలి, ఆహారం లేదు. ఆ ఒక్కపూట భోజనం తీసుకోవడానికి నా ప్రాణాన్ని పణయబెట్టి ఆ ఆహారాన్ని పంచుతున్నారు గదా, ఆ స్థలానికి వెళ్ళి తీసుకుంటా. నేను చచ్చినా పర్వాలేదు, నా పిల్లలకి ఒక పూట ఆహారం దొరికితే చాలంది. ఈ ప్రవచనం అట్లే అక్కడ నెరవేరుతుంది. ఎంతో భయంకరమైన కరువు పరిస్థితి అక్కడ. ఇప్పటి వరకు 2023 నుండి ఈ 2 సంవత్సరాల వరకు 50,000 మందికి పైగా హతము చేయబడ్డారని ఒక వార్తా విశ్లేషణ చెప్తోంది. వీటంతటికి వీళ్లే కారణము, వాళ్లే కారణమని ఒకరికొకరు నెపం వేసుకుంటున్నారు. ఇస్రాయేలే ఆహారం దొరకనివ్వకుండా ఆపుతుంది అని చెప్పి ఒకవైపున చెప్పబడుతుంది. ఇస్రాయేల్ చెప్తుంది, విక్రయించే పని మేమే చేస్తున్నాం, ఈ ఆహారం మేమే గదా పెడుతున్నాము, మేమివ్వకుండా వీళ్ళకి ఎలా ఆహారం దొరుకుతుంది, ఇంతమంది ఎలా ఆహారం తీసుకుంటున్నారని ఇస్రాయేల్ చెప్తుంది. ఏది ఎలాగైనా ఫిలిస్తీయా దేశం చాలా మోసమైన స్థితిలో ఉంది. ఇంకా కూడా మనం చూస్తే ఇందులో శేషమైన వారు హతమవుతారనుంది. యుద్ధంలో తర్వాత బాంబులు వేస్తున్నారు, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందులోనూ ప్రజలు హతమవుతున్నారు. దీని మరో ఘట్టం ఇంకా మోసంగా ఉంది. తర్వాత ప్రవచనం 31, 32 మీరు చదివితే ఇంకా కష్టంగా ఉంటుంది. ఉత్తర దిక్కు నుండి పొగ లేచుచున్నది అనేది చూస్తున్నాం. ఇంకా సంధింపబోతున్న ఒక యుద్ధ ప్రాంతంగా కూడా ఈ ఫిలిస్తీయాలో ఉన్న గాజా ప్రాంతము మరి భయంకరమైన పరిస్థితికి చేరే అవకాశం ఉంది. మనం అతి ప్రాముఖ్యంగా దీని కొరకు ప్రార్థించాల్సిన వారంగా ఉన్నాం. ఈ ప్రజల కొరకు మన మట్టుకైతే అందరికీ సమాధానము, అందరిని యేసు ప్రేమిస్తున్నాడు, అందరి కొరకు రక్తము చిందించాడు. ఇశ్రాయేలు, పాలస్తీనా అనేకంటే అందరి రక్షణ ఎంతో ప్రాముఖ్యమై ఉంది. ఇది ఒక ప్రార్థన విన్నపముగా మీ ముందు ఉంచుతున్నా. వీరి కొరకు మీరు ప్రార్థించండి, అక్కడ సమాధానం రావాలి. ఒక కాలంలో శ్రీలంక కొరకు ప్రార్థించాము, అక్కడ యుద్ధం జరిగేప్పుడు. ఇప్పుడు అక్కడ సమాధానం వచ్చింది. తినే స్థాయికి ధర పెరుగుదల అన్ని వైపులా ఉన్నప్పటికీ అయితే తినే స్థాయికి సమాధానం వచ్చింది. అదేవిధంగా ఇప్పుడు ఇక్కడ కూడా అటువంటి ఒక సమాధానం రావాలి. దానికోసం ప్రార్థించండి. ప్రభు చిత్తమైతే మరొక కార్యక్రమంలో మనం కలుసుకుందాం. గాడ్ బ్లెస్ యు.